పెద్ద సినిమాలు వాయిదా పడుతున్న వేళ ఉస్తాద్ ఓ వారం ముందుకు రావడం ఖచ్చితంగా మంచి వ్యూహాత్మక నిర్ణయం. ఎందుకంటే టాక్సిక్ వాయిదా పడింది. దురందర్ 2 వచ్చినా ఆ ఎఫెక్ట్ సౌత్ పై అంతగా ఉండదు. తెలుగులో అస్సలు ఉండదు. కాబట్టి కావలసినంత స్పేస్ దొరికినట్లయింది. 19న వస్తే ఏప్రిల్ 2వ వారం వరకు ఉస్తాద్ కు ఎదురుండదు. మార్చి చివరి వారంలో ఎలాగూ సినిమాలు లేవు. లాంగ్ రన్ కి కావలసినంత ఛాన్స్ ఉంది. కాకపోతే పాజిటివ్ టాక్ చాలా అవసరం. పవన్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా సరిపోతుంది. బాక్స్ ఆఫీస్ ని ఎలేయొచ్చు. అదే హిట్ టాక్ వస్తే ఆపడం చాలా కష్టం. ఓజీకి వచ్చినట్టు యునానిమస్ టాక్ వచ్చింది అంటే గనక పవన్ నుంచి మరో బ్లాక్ బస్టర్ చూడొచ్చు. 19న రిలీజ్ అయితే ఉగాది, రంజాన్ సెలవులు కూడా కలిసొస్తాయి. లాంగ్ రన్ ఉంది. అందుకే కాస్త కష్టమైన 19న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది టీం. ఈలోగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 పాటలు బయటికి రావాల్సి కూడా ఉంది. ట్రైలర్ వదలాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయాలి. పవన్ కళ్యాణ్ ఈ నెలంతా బిజీగా ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత జనసేన ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. 2 రోజులు డబ్బింగ్ కోసం కూడా కేటాయించాలి. సో ఇవన్నీ ప్రతికూల అంశాలు. వీటిని టీం ఎలా దాటుకొని వస్తుందన్నది చూడాలి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు ప్రచారం లేకపోయినా పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి వీలైనంత ప్రమోషన్ చేసుకుంటూ వెళ్లాల్సిందే. పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదు. హరీష్ ఇప్పటికే రౌండ్ టేబుల్ అంటూ ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాకు సంబంధించి జనం మాట్లాడుకునేలా చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఫంక్షన్ గట్టిగా చేయాలి. 1-2 రోజుల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడన్న విషయంలో ఓ క్లారిటీ రావచ్చు.